మా దేశంలో మూర్ఖులకి కొరతే లేదు. కానీ ఆ కాలంలో మూర్ఖుల్ని వెతికి పట్టుకురమ్మని మా రాజుగారు మమ్మల్ని ఆజ్ఞాపించారు. బీర్బల్, నాకు వింత ఆలోచన. మన రాజ్యంలో 4 వెర్రివెంగళప్పల్ని పరీక్షించాలనుంది. దానికి నువ్వు 4 మూర్ఖుల్ని ఏర్పాటు చేయాలి. అది నీ వల్ల సాధ్యం అవుతుందంటావా? చిత్తం మహారాజా. బీర్బల్ మహారాజు కోరిక విని ఆశ్చర్యపోయి 4 మూర్ఖుల కోసం వెతకసాగారు. అప్పుడు నువ్వెందుకు అంత కష్టపడి దొంగని నీ తల మీద మోస్తున్నావు? దాన్ని ఒక గాడిద మీద తీసుకెళ్లొచ్చు కదా. నాకు తెలీదా? గాడిద మీద పెట్టి మోయిస్తే ఆ బరువుకి అది చచ్చిపోతుంది. అందుకనే నా తల మీద పెట్టుకొని మోస్తున్నాను. రాజుగారు అడిగినట్టు ఒకడు దొరికాడు. ఇతన్ని రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళాలి. కొంత దూరం నడిచిన తరువాత నువ్వేంటి వెతుకుతున్నావు? నా ఉంగరం పోయింది, దాన్నే వెతుకుతున్నాను. ఎక్కడ పోగొట్టుకున్నావు? మా ఇంట్లో. మరి ఇక్కడెందుకు వెతుకుతున్నావు? ఇంట్లో చీకటిగా ఉంది, ఇక్కడ వెలుతురుగా ఉంది, అందుకే ఇక్కడ వెతుకుతున్నాను. మరుసటి రోజు నువ్వు 2 మూర్ఖుల్నే తెచ్చావు, మిగతా 2 ఏరి? నిజం చెప్తున్నందుకు క్షమించండి మహారాజా. మిగతా 2 మూర్ఖులం మనిద్దరమే. ఏమిటి? మనం ప్రజల కోసం చేయాల్సిన పనులు ఎన్నో ఉండగా మీరేమో మూర్ఖుల్ని వెతకమన్నారు. వాళ్ల కోసం వెతికే నేను 2 మూర్ఖులమే కదా. రెండవ మనిషి ఏం వెతుకుతున్నాడు? గాజులు, గొలుసు, ఉంగరం, కమ్మలు. ఉంగరం. చాలా చక్కటి సమాధానం.